ఇది నాటుకోడి పులుసు లాగానే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. అంత గ్రేవీ మనకు మినపగారెలోకి ఎంత టేస్ట్ ఉంటుందని ఇలా అంతా కలుపుకొని చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇదంతా కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. గారెలు వేసుకుందాం. అప్పటికి మనకి ఇప్పుడు నూనె వేడెక్కింది. గారెలు వేసుకున్నాము. నేను ఇలా న్యూస్ పేపర్ తీసుకుంటానండి. మనకి సైజ్ సరిపోతాయండి. చాలా పెద్దది వేసుకుంటే పెద్ద ముక్కటి పెట్టుకోవాలి. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది మనకు. ఎందుకు అంత ఆయిల్ ఇంట్లోకే కదా. ఏదైనా గెస్ట్లు వస్తున్నారంటే మనం పెద్ద ముక్కటి పెట్టుకోవచ్చు. మన ఇంట్లోకి అయితే ఇంత ఈ నూనె సరిపోతుంది మనకు. కాగి నూనెలు ఎక్కువ తినకూడదు కదా. మనకి ఇలా అన్నీ బాగా గోల్డెన్ కలర్ రావాలి. ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో గారెలు. అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి. మనకు సంక్రాంతి భోగి అంటేనే కోడి మాంసం, గారెలు. భోగి రోజు చూడండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలండి మనకు. కరకరలాడే మినపగారెలు రెడీ. చూడండి ఇంత గ్రేవీగా అంత ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ముక్కకు అన్ని పట్టేసి ఉంటాయి. మనం ఇప్పుడు వాటర్ తగినంత వాటర్ వేసుకొని మనకు గ్రేవీ కావాల్సినంత. నేనైతే దీనికి వేసాను. ఆల్రెడీ సగం కుక్ అయింది కదా. ఇది వేసుకొని కొంచెం మనము గరం మసాలా నేను 2 స్పూన్లు వేసి